మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు ఏల్నాటి అష్టమ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కేవలం వారి మీదే ఉంటుందా, లేనట్లయితే వాళ్ళకు ఉండేటువంటి రిలేషన్స్ మీద ఆ యొక్క ప్రభావం ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఈ విషయాన్ని మనిషి ఎలా గుర్తించాలి, ఆ యొక్క విషయాలను ఎలా బలపరుచుకోవాలి అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు ఏవైతే నేను చెబుతున్నానో, చెప్తుంది నేనైనప్పటికీ నా నోటి నుంచి పలికిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ విషయాలు తెలుసుకొని అందరూ మీ యొక్క జీవితాలను చక్కగా బాగా పొరుచుకోవాలనేటువంటి భావనతో ఈ యొక్క విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా ఏంటంటే ఏల్నాటి శని ఆర్ అర్ధాష్టమ శని ఆర్ అష్టమ శని అనగానే ఫస్ట్ వాళ్ళకి ఒక భయం, నేను ఆర్థికంగా కిందన పడిపోతానేమో, లేకపోతే మరొకటి ఏంటంటే నేను కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది అవుతుందేమో, సంతాన సంబంధం విషయంలో ఎలా ఉంటుందేమో, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అయితే నేనేమంటానంటే, ఒక ఏల్నాటి శని వచ్చినప్పుడు శని 12వ స్థానంలో ఉన్నాడా, లేకపోతే రాశిలో అంటే లగ్నంలో ఉన్నాడా, 2వ స్థానంలో ఉన్నాడా అనే దాన్ని బట్టి ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఒక్కోసారి మనకి అర్ధాష్టమ శని వస్తుంది, ఉన్నప్పుడు అది ఏ రాశి నుంచి అది ప్రొడ్యూస్ చేస్తుంది, అష్టమ శని ఉంటుంది, ఏ రాశి నుంచి అది ప్రొడ్యూస్ చేస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏల్నాడు శని కానీ అర్ధాష్టమ శని అష్టమ శని కానీ మన కర్మలను మనకు అందిస్తూ ఉంటాయి, కానీ మన ఎదుగుదల ఎక్కడా ఆపవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు ఏల్నాడు శనిలోనే సీఎం అయ్యారు, జగన్ ఏల్నాడు శనిలోనే సీఎం అయ్యాడు, పిఎం మోడీ ఏల్నాడు శనిలోనే పిఎంగా చలామణి అయ్యారు ఇంతకాలం కూడా. అయితే నేనేమంటానంటే, ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఏదైతే వీడియో ఉందో ఇందులో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మనం ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం అభివృద్ధి పడగలుగుతాము, అండ్ ప్లస్ జాగ్రత్త కూడా పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఒక్కొక్క రాశికి, అంటే మనకి ఇప్పుడు ఏ రాశులకైతే ఏల్నాడు శని ఉందో, ఏ రాశులకైతే అర్ధాష్టమ శని ఉందో, ఏ రాశులకైతే అష్టమ శని ఉందో, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక తులారాశి వారికి అర్ధాష్టమ శని అయిపోయింది కదా, మయ్యా పర్లేదు అని అనుకుంటూ ఉంటాం. నిజంగానే అయిపోయిందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే నేను చెప్పేది ఒకటే, శని భగవానుడు మనకి అర్ధాష్టమ శని నడుస్తున్నా, ఏలినాడు శని అష్టమ శని నడుస్తున్నా కూడా కంప్లీట్గా బ్యాడే చేయాలని రూల్ లేదు, మంచి కూడా చేస్తాడు. ఎందుకంటే కొన్ని వేల జాతకాల పరిశీలన మీద తెలిసిన విషయం ఇది. ఎందుకు అంటే శాస్త్రాల్లో ఉంది ఇది, అది ఉన్న కాంబినేషన్ పిఏసి అంటారు. అంటే శని ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు అర్ధాష్టమ శని అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి తులావారికి. ఏమిటది అంటే, పంచమ స్థానంలో తిరుగుతున్నాడు శని. ఇప్పుడు రాశిలోనేమో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. అంటే ఏంటి, శాటర్న్లో యాక్ట్ చేయడు. ఇప్పుడు శాటర్న్ 3వ దృష్టితో రాహుని చూస్తూ 159 యాక్సెస్లో కేతుతో సంబంధాలు పెట్టుకొని ఉన్నాడు. ఇలాంటప్పుడు జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, తులవారికి ఏమవుతుందంటే, ఫస్ట్ ఇక్కడ ఎప్పుడైతే కేతువు సంచరిస్తుంటాడు రాశిలో, ఒక మంచి కూడా ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రతి విషయం మీద మంచి మెచ్యూరిటీ ఇస్తూ ఉంటాడు. అంటే ఏంటి, కొన్ని ఫెయిల్యూర్స్ అయినప్పుడు మనిషి దాన్ని ఎందుకు నేను ఫెయిల్యూర్ అయ్యానని ఆలోచించడం ద్వారా వ్యక్తికి జ్ఞానం వస్తుంది. అలా తులవారికి అలా ఇస్తూ ఇంకొక విషయం మీద చూపిస్తాడు ఇక్కడ. ఏమిటది అంటే,
పంచమంలో సంచరిస్తూ కేతువు యొక్క ఆస్పెక్ట్, రాహు యొక్క ఆస్పెక్ట్ వల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది తులా వారికి. ఎందుకంటే సర్వసాధారణంగా తులాలగ్నం అంటే ఏంటి, తులాలగ్నంగా తులారాశి అంటే ఏంటంటే భోగలాలస రాశి అంటారు. అంటే ముందే భోగలాలసం ఉన్న రాశిది. ఎంజాయ్ చేయాలి లైఫ్ని. లైఫ్ అంటే ఇది కాదు, మనకెప్పుడు ఒక్కసారి వచ్చిన అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ క్షణాన్ని అనుభవించకపోతే ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా ఉంటుంది. సహజంగా తులారాశికున్న మెయిన్ ఇది కొద్దిగా ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది వారికి. ఎందుకంటే శుక్రుడు రాశి కదండి. శుక్రుడు అంటే ఏంటి, సంతోషం, ఆనందం, హ్యాపీనెస్, ఎంజాయ్ చేయాలి, ఇవి కదా. కాబట్టి ఏంటి, ఈ ప్రభావం అధికంగా ఉండడం వల్ల వీళ్ళు దీనికి గురవుతూ ఉంటారు. ఇప్పుడు పర్టికులర్గా పంచమం అంటే ప్రేమస్థానం మీద ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతుందో దానికి మళ్ళీ రాహుకేతు ఆస్పెక్ట్స్ కాంబినేషన్స్ ఉన్నాయో అఫైర్స్ మీద తీసుకెళ్తూ ఉంటుంది ఆలోచన. సో దానివల్ల ఏమిటి అంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అఫైర్స్, అనవసరమైన అఫైర్స్లోకి మనం వెళ్ళేదైనా ఇబ్బంది పడబోతున్నామా కట్ చేయండి వెంటనే. అలాగే సంతానం విషయంలో కుంభం అంటే సీక్రెట్ సైన్. సీక్రెట్ సైన్లో పంచమ స్థానం అయింది. అది రీసెర్చ్కి చాలా మంచి విషయం అండి చెప్పాలంటే. ఎప్పుడూ కూడా ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు మనం నెగిటివే చూడడం కాదు, పాజిటివ్ అండ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, గుడ్ బ్యాడ్. ఇక్కడ నేనేమంటానంటే పాజిటివ్ నెగిటివ్స్ కూడా కాదు, అసలు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దాన్ని నువ్వు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించి దాన్ని నువ్వు అధిగమిస్తావు, దాని నుంచి నువ్వు ఏం తెలుసుకుంటావు, ఏం నేర్చుకుంటావు, ఏ రకంగా ముందుకు వెళ్తావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రకంగా ఈ సాటర్న్ 5th హౌస్లో ఉన్నందుకు సంతానం మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి ఎప్పుడు కూడా తులారాశి వారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ రేపు పిల్లలు కనుక చూసుకున్నట్లయితే తలుపులు బిగించుకొని చదువుకుంటున్నాం అంటుంటారు. కానీ అందులో కొంతమంది రకరకాల వీడియోస్ కావచ్చు, రకరకాల విషయాలు కావచ్చు చేస్తూ ఉంటారు. లిటరల్గా నాకు కొన్ని వందల వేల కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. చెప్తుంటారు, ఏమండి మా అబ్బాయి లోపల తలుపు వేసుకుంటాడండి, బయట నుంచే ఏదో ఫుడ్ తెప్పించుకుంటాడండి, ఇంట్లో ఫుడ్ కూడా తినండి, అక్కడే తిని పడేస్తుంటాడండి, ఏం తింటున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఏమనంటే కోపం, షార్ట్ టెంపర్ వస్తుందండి అంటూ ఉంటారు. సో అటువంటి స్థితిలోకి మీ పిల్లలు ఏమాత్రం వెళ్తున్నారు, ఫస్ట్ వాళ్ళని నాన్న నీ మైండ్ ఇలా పనిచేస్తుంది, నువ్వు ఈ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు దీనిలోకి వెళ్తున్నావు, సో నువ్వు బయటికి రావాలి, ఇది నీకు నీ భవిష్యత్తును పాడు చేస్తుంది, వెరీ కేర్, గుర్తుపెట్టుకోండి. ఈ విషయం తులారాశి వారు కేర్గా ఉండాలి. ముఖ్యంగా తులా లగ్నము, లగ్నం తెలియని వారు రాశి. మామూలుగా రాశి అంటే మనకి ఏ అర్ధాష్టమ శని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అయిపోయింది, కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. సక్సెస్ రేట్ పెరుగుతున్నా ఎటువంటి సందేహం లేదు, కానీ లగ్నంలో కేతు ఉన్నాడుగా. అలాగే 7th హౌస్ మీద దృష్టి ఉంది, శని యొక్క దృష్టి ఉంది. అంటే ఏమిటి, మీరు పర్టికులర్గా చూసుకోవాల్సిన అంశం ఏమిటి అక్కడ అంటే మీరు వివాహ సంబంధించిన విషయాల్లో, అలాగే సామాజిక సంబంధించిన విషయాల్లో, పార్ట్నర్షిప్స్ పెట్టేస్తూ ఉంటాం. కొంతమంది విదేశాల్లో ఉంటారు, ఎక్కడో విదేశాల్లో ఉంటారు, అక్కడ నుంచి ఆయన ఏదో డబ్బులు పంపిస్తూ ఉంటాడు, లేకపోతే వీళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ చూసుకుంటూ ఉంటారు, లేకపోతే మీరే విదేశాల్లో ఉంటారు, ఉండి అక్కడి నుంచి ఎవరో ఏదో బిజినెస్ పెడతా అంటే మనీ పంపిస్తూ ఉంటారు. అది ఎంతవరకు మనం ఎటువంటి పార్ట్నర్ని మనం ఎంచుకుంటున్నాం, అది జీవిత భాగస్వామి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఈ విషయాల్లో పర్టికులర్గా కేర్గా ఉండాలి. అయితే ఏ గ్రహాలు ఎక్కడున్నా కూడా అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తికి గ్రహాలు కావచ్చు, అష్టదిక్పాలకులు కావచ్చు, ఈ మన రాతను రాసిన బ్రహ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా అమ్మవారి ముందు కింకరులు. అమ్మవారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఆధారంగా బ్రహ్మ మనను దుట్టు మీద రాస్తాడు. కానీ అమ్మవారి భక్తుడైన వాడికి బ్రహ్మను పిలుస్తుంది, అమ్మవారు పిలిచి వీడి రాతను సరిచేయి, వాడి కర్మల్ని సరిచేయి. ఎందుకంటే మనం అమ్మవారు అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. వాట్ ఈజ్ గాడ్, వాట్ ఈజ్ లలిత అమ్మవారు, చుట్టూ ఉన్న ప్రతిదీ అమ్మవారి అనేటువంటి భావనలో మనం ఎప్పుడైతే ఉంటామో ఈ కర్మలు, జాతకము, వాస్తు ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అయితే ఈ యొక్క ఏలినాటి ఈ పంచమ స్థానంలో సాటర్న్ ఉన్నందుకు ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పర్టికులర్గా అలాగే కాస్త ఎక్కువ మెడిటేషన్ చేస్తూ ఉండండి. మెడిటేషన్ ద్వారా మీకు చాలా మంచి మార్పు వస్తుంది. గోవుకు కాస్త చిటికెడు బెల్లం తినిపిస్తూ ఉండండి, కొంత గుప్పెడు బెల్లం తినిపిస్తూ ఉండండి. అలాగే తులవారు
మరియు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే సంతానం విషయంలో ఆల్రెడీ చెప్పాను నేను మీకు, వారి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పర్టికులర్గా జాగ్రత్త తీసుకోండి. సంతానం విషయంలో, సంతానము కనే విషయంలో కూడా, అంటే కొంతమంది ఐవీఎఫ్లు ఇవి చేయించుకుంటూ ఉంటారు, ఆ యొక్క విషయాల్లోనే ఎక్స్ట్రా మ్యారిటల్ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త తీసుకోండి. తీసుకుంటూ నిత్యము కేతువు రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మిమ్మల్ని పక్కన ఉండి మీకు శని భగవానుడు అద్భుతమైనటువంటి జీవితాన్ని అందిస్తాడు. శ్రీమాత్రే నమః.